నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ప్రాణం వంటిది. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడం బాధ్యత మాత్రమే కాదు, అది ఒక సామాజిక హక్కు అని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అన్నారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా పునః పరిశీలన కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి నాయకులు, పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దాదాపు 24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికల సంఘం ఓటరు జాబితాల సమగ్ర పునః పరిశీలనను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాలో ఉన్న లోపాలను సరిదిద్దడమే కాకుండా రాబోయే ఎన్నికలకు ఎటువంటి అభ్యంతరాలు లేని పారదర్శకమైన జాబితాను రూపొందించే అవకాశం లభిస్తుందన్నారు. ఈ మహత్తర అవకాశాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని కోరారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే చేపట్టనున్నారని, ఈ ప్రక్రియలో రాజకీయ పక్షాల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలను బిఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ పక్కాగా చేపట్టాలని సూచించారు. ఏ ఒక్క అర్హుడు ఓటు హక్కును కోల్పోకూడదు, అదే సమయంలో అనర్హుల పేర్ల జాబితాలో ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఓటరు జాబితా అనేది కేవలం అధికారులు నిర్వహించే ప్రక్రియ మాత్రమే కాదని, ఇందులో ప్రజలు, రాజకీయ కార్యకర్తలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత ప్రజలు తమ పేర్లను క్షుణ్ణంగా సరిచూసుకోవాలని, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిష్ఠిత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సమావేశంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని 31 వార్డు పరిధిలో గల సెంటెన్స్ స్కూల్ దగ్గర నుంచి దండుబాట రోడ్డు వరకు ప్రజల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన డస్ట్ రోడ్ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య చొరవతో జనరల్ ఫండ్స్ నుండి ఈ రోడ్డు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 31 వార్డు మాజీ కౌన్సిలర్ సల్లూరి సత్యానంద పర్యవేక్షణలో ఈ డస్ట్ రోడ్డు పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేశారు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య సూచనల మేరకు జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చీరాల టీడీపీ టౌన్ అధ్యక్షులు దోగుపర్తి సురేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ మించాల సాంబశివరావు, మాజీ వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, సెంటాన్ స్కూల్ సిస్టర్స్, మాజీ కౌన్సిలర్ సల్లూరి సత్యానందం సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి రోడ్డును ఓపెనింగ్ చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమంలో చీరాల సీనియర్ నాయకులు కోటిదాసు, జయంతిపేట సంఘం పెద్దలు సల్లూరి దస్తగిరి, నూనె నత్యన్యాల్, కంచర్ల మధు, మున్సిపల్ ఇన్ఛార్జ్ ఏ శంకర్, సెక్రటరీ వినోద్ కుమారి, టీడీపీ సీనియర్ నాయకులు కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక ఎన్నో ఏళ్లుగా రవాణా పరంగా ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంత ప్రజల కష్టాలను గుర్తించి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యకు 31 వార్డు ప్రజలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రోడ్డు అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ సమావేశమైన అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ సాయంకాల సమయంలో మాకు ఎంతో సంతోషకరమైన ఒక రోజు. అంటే వాతావరణం నేను మొట్టమొదటిగా మన ఎమ్మెల్యే గారికి చాలా వందనాలు చెప్తున్నాము. ఎందుకంటే ఈ రోడ్డు గురించి మేము చాలాసార్లు చెప్పాము, అమ్మ చేసి ఇస్తాము చేసి. మొన్న కూడా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు నేను, సిస్టరు, స్టాఫ్ అక్కడికి పరిగెత్తుకున్నాము. ఎందుకంటే మాకు తెలుసు ఇంకా స్కూల్ విప్పడానికి ఎక్కడ రోజులు లేదు. అప్పుడు వీళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు తను చెప్పారు, అమ్మ నేను చేసి ఇస్తాను మీకే. తనమ్మా ఏం బాగలేదమ్మా, అన్నీ బాగానే చేసి ఇస్తానని. కానీ మేము చాలా సంతోషం. ఎమ్మెల్యే గారికి మళ్ళీ నేను వందనాలు చెప్తున్నాను. తర్వాత మన 31వ వార్డు చరిత్రకి ఎక్కిన స్కూల్ సెయింట్ ఆన్ స్కూల్ అంటే ఎవరికి తెలియదు కాదు. ఎటువంటి యాడు లేకుండా మరి పిల్లల్ని రప్పించుకునే స్కూల్ ఏదైనా ఉందంటే అది సెయింట్ ఆన్ స్కూలు. మా పాప కూడా ఇక్కడ 8th వరకు చదివింది. మరి ఈ స్కూల్ వస్తుంటే మరి ఎంత అధ్వానంగా ఉంటుందో రోడ్డు మనం గతంలో చూసాము. అది గుర్తించి మన శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారు మరి ఎంతో నిధులతో వెచ్చించి 31, 32, 33 వార్డులకి దాదాపు 5 కోట్ల రూపాయలు మరి సహాయాన్ని అందించి వార్డుల అభివృద్ధికి ఎంతో మరి తోడ్పాటును అందించారు. రోజున 31వ వార్డు కౌన్సిలర్ సత్యానందం గారి ఆధ్వర్యంలో ఈ మహత్తర కార్యానికి చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారి ఆదేశానుసారం 79 లక్షల రూపాయలతో సెయింట్ ఆన్ స్కూల్ నుంచి కారంచేడు గేటు వరకు రోడ్డుని డెవలప్ చేస్తున్నారు. అయితే ఇంకా 4-5 రోజులు టైం పట్టేదాపు స్కూల్కి ఎక్కడ
స్కూలుకి వచ్చే పిల్లలకి ఇబ్బంది లేకుండా టెంపరీగా 5 లక్షల రూపాయలతో ఈ డస్ట్తో ఈ రోడ్డు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేశాక 33 వార్డుల్లో అభివృద్ధి ఒక ఎత్తు అయితే 31, 32, 33 వార్డులని ప్రత్యేకంగా ఆయన డ్రైవ్ చేసి ఎవరి సమయంలో ఎవరి కాలంలో కూడా అభివృద్ధికి నోచుకొని ఈ 3 వార్డుల మీద దృష్టి పెట్టి సుమారు 5 కోట్ల రూపాయల ఫండ్స్ని కేవలం దీనికి మాత్రమే వెచ్చించి అందులో 2.5 కోటి రూపాయలు 31వ వార్డుకే ఎమ్మెల్యే గారు కేటాయించడం జరిగింది. ఇంకా సత్యానందం గురించి చెప్పాలంటే కష్టజీవి, ప్రజల కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎమ్మెల్యే గారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి. ఆయన కోరింది ఏది కూడా ప్రజల కోసం ఎమ్మెల్యే గారు కూడా కాదనకుండా ఈ అభివృద్ధిని తీసుకొచ్చారు. ఈరోజు ఈ సెయింట్ యాన్ స్కూల్ ఎదురు డస్ట్ రోడ్డు తోటి దండుబాటులో కలపటం నిజంగా చీరాల శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారు చొరవతోటి ఇది ఏర్పాటు చేసుకోవటం నిజంగా మా అదృష్టం. ఎందుకంటే ఇక్కడ మరి దండుబాటుకి వెళ్ళాలంటే మరింపేట వైపు వెళ్ళాలి, లేదంటే మెయిన్ రోడ్డు కారంచేడు రోడ్డు మెయిన్ రోడ్డు వైపు వెళ్ళాలి. ఇక్కడ పొలాలకు వెళ్ళేవాళ్ళు కానీ బరిగొడ్లు కాసుకునేవాళ్ళు కానీ ఇక్కడ చాలా ఇబ్బంది, చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఎప్పటి నుంచో నా కళ ఇది, ఈ రోడ్డు వేయాలని. ఇది మన శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారి దగ్గరికి మేము వెళ్ళటం, మేము అడిగిన పని ప్రతి ఒక్కటి కాదనకుండా చేయటం నిజంగా మా అదృష్టం, ఈ వార్డు ప్రజలు కూడా అదృష్టం. ఎందుకంటే మోతా తుఫాన్కి రోసీ కాలనీలో వాళ్ళు ప్రతి సంవత్సరం పడే ఇబ్బందిని చూసి గమనించి వాళ్ళ కొరకు 70 లక్షల రూపాయలు వెచ్చించి వాళ్ళకి డ్రైనేజీ సిస్టమ్, అలాగే ఈ డ్రైనేజీస్తో పాటు వాళ్ళకి టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ రోడ్డు పూర్తయిన వెంటనే ఇక్కడ డ్రైనేజీస్ కూడా రావటం జరుగుతుంది. అంటే మద్దులూరు మాలకొండయ్య గారు కొత్తగా ఎన్నికైనా కానీ చీరాల మీద దృష్టి పెట్టి ఒక మారుమూల ప్రాంతం 31వ వార్డే కాకుండా చీరాల టౌన్లో కానీ రూరల్లో కానీ ఎంతో నిధులు వెచ్చించి అనేకమైన అభివృద్ధి చేస్తూ మళ్ళీ సంక్షేమానికి కూడా ఆయన తిరిగి చేస్తున్నాడంటే వయసులో చాలా పెద్దవాడైనా కానీ చేసే విషయంలో కుర్రపిల్లోళ్ళలాగా పరుగులు పెడుతూ చేయటంలో ఆయనకే సాటి. చీరాలలో అర్ధరాత్రి దాటాక పోలీసుల మెరుపు దాడులు, 59 బైకులు, 9 ఆటోలు స్వాధీనం. అష్టదిగ్బంధనంలో సమస్యాత్మక ప్రాంతాలు, 100 మంది సిబ్బందితో డీఎస్పీ రంగంలోకి. గంజాయి అసాంఘిక శక్తుల టార్గెట్, సమాచారం ఇస్తే పేర్లు రహస్యం. డీఎస్పీ మోయిన్. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చీరాల సబ్ డివిజన్ డీఎస్పీ మోయిన్ నేతృత్వంలో 1 టౌన్ సే సోమశేఖర పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుంచి 1 టౌన్ 2 టౌన్ రూరల్ పరిధికి చెందిన సిఐలు, ఎస్ఐలతో పాటు సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. పట్టణంలోని 28వ వార్డు హరిప్రసాద్ నగర్, పోలేరమ్మ గుడి వద్ద విఠల్ నగర్, పిఏ గేట్ తదితర ప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా బయటకు వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేశారు. ప్రతి ఇళ్లను, వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ ముమ్మర తనిఖీలో భాగంగా సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 59 ద్విచక్ర వాహనాలను, 9 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల రికార్డులను పరిశీలిస్తున్నామని, సరైన ఆధారాలు చూపని వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. సమాజంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగాన్ని, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడానికి ఈ తనిఖీలు చేపట్టాం. నాటుసారా విక్రేతలు, రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచుతాం. చీరాల సబ్ డివిజన్ పరిధిని నేరరహిత ప్రాంతంగా మార్చేందుకు ఇటువంటి కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని డీఎస్పీ వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తులు, మిస్సింగ్ పర్సన్స్ వివరాలను కూడా సేకరిస్తున్నట్టు చెప్పారు. ప్రజల వద్ద గంజాయి, నాటుసారా లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు అందించాలని, సమాచారం వారి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని డీఎస్పీ మోయిన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కోఆర్డినేట్ సెర్చ్లో చీరాల 2 టౌన్ ఇన్స్పెక్టర్ శశికుమార్, రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఇంకోల్ ఇన్స్పెక్టర్ రామనాయక్, చీరాల 1, 2 టౌన్ ఈపురపాలెం, వేటపాలెం, కారంచేడు, ఇంకోలు, చిన్నగంజాం ఎస్ఐలు, చీరాల సబ్ డివిజన్ శక్తి బృందంతో పాటు సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో మన జిల్లాలో ముఖ్యంగా చీరాల పట్టణ పరిధిలో ఈ మాదక ద్రవ్యాలు సేవించకుండా, అక్రమ రవాణా కాకుండా ఈ కార్డన్ అండ్ సెర్చ్ అనేది ఆపరేషన్ను బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు చేపట్టడం జరిగింది. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో చీరాల సబ్ డివిజన్లో ఉన్న పోలీసు సిబ్బంది అంతా కూడా చీరాల 1 టౌన్, 2 టౌన్, రూరల్,
సిఐలు అట్లాగే ఎస్ఐలు ఆధ్వర్యంలో దాదాపు 100 మంది పోలీసు సిబ్బంది ఈ చీరాల 1 టౌన్ పరిధిలోని విఠల్ నగర్ ఏరియా, పిఏ గేట్ ఏరియాలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా గంజాయి కోసం, నాటుసారా కోసం, మిస్సింగ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం, రౌడీ షీటర్ల తనిఖీ అలాంటివి చేయడం జరిగింది. లేకుండా ఉన్న 59 మోటార్ బైక్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే 9 ఆటోలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటిని విచారించి వాటి యొక్క రికార్డ్స్ అన్ని విచారించి తదుపరి చర్యలు చేపడతాము. ప్రజానీకానికి విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఈ మాదక ద్రవ్యాలు కానీ, గంజా కానీ అలాంటివి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలియజేస్తే మేము తగిన చర్యలు తీసుకుంటాము. నేరరహిత సమాజం కోసం మా యొక్క ప్రయత్నం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఇటువంటి కార్డన్ అండ్ సెర్చ్ అనేది కంటిన్యూస్గా మా చీరాల సబ్ డివిజన్ పరిధిలో చేపట్టడం జరుగుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీఎండీ మోయిన్ ఆధ్వర్యంలో చీరాల రూరల్ సి సుధాకర్ పర్యవేక్షణలో చీరాల వాడరేవు రామాపురం బీచ్ వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ వాడరేవు సముద్ర తీరంలో నీటిలో మునిగిపోతున్న యువకుడిని సాహసోపేతంగా రక్షించారు. పోలీస్ శాఖ హెచ్చరికలు, సూచనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, వాటిని పెడచెవిన పెట్టి ప్రమాదాలకు గురికావద్దని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ యాత్రికులను హెచ్చరించారు. వివరాలకు వెళ్తే చీరాల మండలం తోటవారిపాలెం గ్రామానికి చెందిన 17 సంవత్సరాల అఖిలేష్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వాడరేవు సముద్ర తీరంలో ఆహ్లాదకరంగా గడుపుతుండగా ఒక్కసారిగా వచ్చిన భారీ అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోతున్నాడు. అక్కడే విధిలో ఉన్న కారంచేడు ఎస్ఐ ఖాదర్ బాషా గమనించి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. మెరైన్ కానిస్టేబుల్ ఏడుకొండలు, గజ్జ ఇద్దగాళ్లు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సాహసోపేతంగా సముద్రంలోకి వెళ్లి లైఫ్ బాయ్ సహాయంతో యువకుడిని ఒడ్డుకు తీసుకొచ్చారు. అప్పటికి యువకుడు సముద్రపు నీటిని మింగి అపస్మారక స్థితిలోకి వెళ్తుండటంతో కారంచేడు ఎస్ఐ ఖాదర్ బాషా, చీరాల రూరల్ ఏఎస్ఐ వివేక్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది యువకుడికి ప్రథమ చికిత్స అందించి రక్షించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వేగంగా స్పందించి సముద్రంలోకి వెళ్లి అఖిలేష్ ప్రాణాలను కాపాడిన మెరైన్ మరియు స్థానిక పోలీసులను జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ అభినందించారు. వారాంతంలో బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలకు యాత్రికులు అధిక సంఖ్యలో విచ్చేస్తుంటారని తెలిపారు. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అడ్రస్ సిస్టమ్ ద్వారా పోలీస్ సిబ్బంది యాత్రికులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు డ్రోన్ల సహాయంతో సముద్ర తీర ప్రాంతాల్లో నిఘా ఉంచుతున్నామని తెలిపారు. అయినప్పటికీ కొంతమంది యాత్రికులు పోలీస్ శాఖ హెచ్చరికలను పట్టించుకోకుండా సూచించిన లోతు కంటే ఎక్కువ లోతులకు వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. పోలీస్ శాఖ సూచనలు, హెచ్చరికలు యాత్రికుల భద్రత దృష్ట్యా జారీ చేయబడుతున్నాయని తెలిపారు. దీనిని యాత్రికులు గ్రహించి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. పోలీస్ శాఖ సూచనలు, హెచ్చరికలను పాటిస్తూ ఆహ్లాదకరంగా సముద్ర తీరాల్లో గడిపి సురక్షితంగా తమ గమ్యస్థానాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. యువకుడి ప్రాణాలను రక్షించేందుకు పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సముద్రంలోకి వెళ్లి అతడిని ఒడ్డుకు తీసుకొచ్చి ప్రథమ చికిత్స అందించి కాపాడిన తీరును యాత్రికులు ప్రశంసించారు. బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం యాత్రికుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. టైక్వాండో స్టూడెంట్స్ కి శక్తి టీం అవగాహన సదస్సు. బాపట్ల జిల్లా ఐపీఎస్ ఉమామహేశ్వర్ గారి ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ డీఎస్పీ మోయిన్ గారి ఆధ్వర్యంలో చీరాల శక్తి టీం చీరాలని కొత్తపేట నందగల కేవీ పార్క్ లో టైక్వాండో స్టూడెంట్స్ కి చీరాల సబ్ డివిజన్ శక్తి టీం లేడీ కానిస్టేబుల్ సిహెచ్ సునీత మరియు ఏకల్ టీం హెచ్ సురేష్ గారు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టైక్వాండో కోచ్ సలావుద్దీన్ గారు మరియు ఇతర జూనియర్ కోచ్లు స్టూడెంట్స్ మరియు తల్లిదండ్రులకు పాల్గొన్నారు. స్టూడెంట్స్ కి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి మరియు సెల్ఫ్ డిఫెన్స్ గురించి తెలియపరిచి స్టూడెంట్స్ సెల్ఫ్ డిఫెన్స్ గురించి, సెల్ఫ్ డిఫెన్స్ ఏ సమయంలో అవసరమవుతుందో తెలియపరిచి ప్రతి ఒక్కరు వారి ఫ్రెండ్స్ కి టైక్వాండో గురించి అవగాహన కలిగించి ప్రతి ఒక్కరు కూడా టైక్వాండో నేర్చుకొని ఆపద సమయంలో ఎవరికి వారే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునేలా తెలియపరిచారు. చిన్నారులు మరియు మహిళల భద్రత శక్తి టీం యొక్క ప్రధాన కర్తవ్యం తెలియపరిచారు. ప్రతి ఒక్కరూ వారి సెల్ ఫోన్స్ లో తప్పనిసరిగా శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలని, అలాగే ఆపద సమయంలో శక్తి యాప్ ని ఏ విధంగా ఉపయోగించాలో తెలియపరిచారు. అలాగే శక్తి యాప్ హెల్ప్ లైన్ నెంబర్లు 112-1098 181-1930-1072 నంబర్స్ గురించి తెలియపరిచారు. అలాగే టైక్వాండో స్టూడెంట్స్ తల్లిదండ్రులకి పిల్లలు సెల్ ఫోన్స్ చూస్తున్నట్లయితే ఫోన్ పిల్లలు ఏం చూస్తున్నారో గమనించుకోవాలని, పిల్లల్ని సెల్ ఫోన్స్ దూరంగా ఉంచాలని, పిల్లల ప్రవర్తన గమనించుకోవాలని, పిల్లలు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చిన వెంటనే స్కూల్లో మరియు కాలేజీలో ఏం జరిగిందని వారితో చనువుగా మాట్లాడాలని, వారికి ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే తల్లిదండ్రులు అడిగి తెలుసుకోవాలని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టైక్వాండో కోచ్ గారికి మరియు టైక్వాండో స్టూడెంట్స్ కి, వారి పేరెంట్స్ కి శక్తి టీం సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. సయ్యద్ సలావుద్దీన్ టైక్వాండో కోచ్, 4th డాన్ బ్లాక్ బెల్ట్. 25 years నుంచి టైక్వాండో నేర్పిస్తున్నాను. టైక్వాండో అంటే ఏంది అసలు?
దీంట్లో మార్షల్ ఆర్ట్లో రకాలు ఉంటాయి, డిఫరెంట్ రకాలు, అన్ని సెల్ఫ్ డిఫెన్స్ గేమే. ఒక తైకోండో అనేది గవర్నమెంట్ అఫిలియేటెడ్ గేమ్. ఇది స్పోర్ట్స్ కోటాలో 2% రిజర్వేషన్ ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ వచ్చిన తర్వాత 3% రిజర్వేషన్గా ఇచ్చారు. అది ఎలాగంటే స్టేట్లో మెడల్ కొట్టాలి, నేషనల్ మెడల్, ఎనీ ఎడ్యుకేషన్, ఎనీ జాబ్స్ 3% రాయితీ దీనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నేర్చుకోవాలి? క్రమశిక్షణ, ఉదయాన్నే లెగవటం, టయానికి రావటం, టయానికి వెళ్ళటం, ఈ ప్రాక్టీసు. ఫస్ట్ వాళ్ళు హెల్తీగా ఉంటారు, క్రమశిక్షణ ఉంటారు, చెడు అలవాట్లకి దూరం ఉంటారు ఈ పిల్లలు. నా దగ్గర నేర్చుకునే తైకొండో టీం చిన్న పిల్లలు వాళ్ళు ఉదయాన్నే లేచి రావటం వల్ల లైఫ్ లాంగ్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈ సమాజంలో ఏదన్నా చిన్న తప్పు జరిగినా, ఏదన్నా బయట జరగడానికి జరిగినా ఆడపిల్లలకి అఘాయితాలు బాగా జరుగుతున్నాయి. ఈ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి భయం ఉండదు. ఎందుకు భయం ఉండదు? వాళ్ళు కష్టపడి ఉదయాన్నే వచ్చి డిఫరెంట్ స్టైల్లో ఆ గేమ్ ప్రాక్టీస్ చేయడం వల్ల, కిక్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి మనోధైర్యం పెరిగిద్ది. వాడంతా సార్ నా ముందు అన్న ధైర్యం పెరిగిద్ది. ఆ ధైర్యం కలిగినప్పుడు వీళ్ళు దేనికైనా అటాక్ చేస్తారు, బయట వెళ్తారు, ఇండివిజువల్గా ఉంటారు. వీళ్ళు చదువు పరంగా బయటికి వెళ్ళినప్పుడు బయట పరిస్థితులు బాగలేవు, ఎవడైనా పట్టుకోవడానికి చేసినా వీళ్ళు తప్పించుకుంటారు. ఇన్ టైం ఏదైనా జరిగితే నలుగురిని పిలుస్తారు. ఆ బ్రెయిన్ మెచ్యూర్ అయింది. సెల్ చూడరు పిల్లలు, సెల్ చూడరు, సెల్కి దూరం ఉంటారు, చెడు అలవాట్లకు దూరం ఉంటారు. సబ్జెక్ట్ నీట్గా వెళ్తుంది. వాళ్ళ పేరెంట్స్ కోఆపరేషన్ కూడా దీంట్లో బాగుంది. చిన్న పిల్లలు రావటం అంటే ఉదయాన్నే లేచి చాలా కష్టం సార్. వాళ్ళు 5ంటికి లెగవాలి. నా క్లాస్ 6 బిగిన్ అయిపోయింది, 7కి క్లోజ్ చేస్తా. అందరూ స్కూల్ చదివే పిల్లలు అన్ని కేటగిరీలు నా దగ్గర ఉన్నారు. ఈ బాబు అయితే ఆల్ ఇండియా 3 సార్లు ఆడాడు. పంజాబ్, హర్యానా వీళ్ళు మెడలిస్టులు. అలాగే ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు నెంబర్ 1 గేమ్లో ఉన్నారు. వాళ్ళు ఈరోజు అందరూ జాబ్స్లో ఉన్నారు. నా పిల్లలు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు. ఎందుకంటే బీటెక్లో అయిపోయిన తర్వాత సేమ్ టైం సర్టిఫికేట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఈజీగా గోల్ చేస్తున్నారు. బయట పరిస్థితులు, ఈ ఆడపిల్లలు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ ఆడపిల్లలు కూడా ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకుంటారు నా దగ్గర. నేను కూడా వీళ్ళకి ఒక పేరెంట్ కన్నా ఎక్కువగా నా దగ్గర కనెక్ట్ అవుతారు వీళ్ళు. నేను సబ్జెక్ట్ చెప్పడం, చేయడం, వాళ్ళ పేరెంట్ కన్నా మెయిన్ ముఖ్యంగా నాతోనే వాళ్ళు జర్నీ స్టార్ట్ అవుతూ ఉండిద్ది. బయట ఎలా పరిస్థితులు మనం నడుచుకోవాలి అనేది చాలా షార్ప్గా ఉంటారు. ఎటువంటి తప్పు జరగదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ. చీరాల జూన్ 15 ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం చీరాల గడియార స్తంభం సెంటర్లో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు షేక్ జిలానీ మాట్లాడుతూ మండుతున్న ఎండల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి సమయంలో సామాజిక బాధ్యతగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గడియార స్తంభం సెంటర్ గుండా వెళ్లే ప్రయాణికులు, కార్మికులు, వ్యాపారులు, స్థానిక ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ప్రజలకు సేవ చేయడమే తమ పార్టీ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఎందుకంటే మన చీరాల 70 నుంచి 80% మంది పేద నిరుపేద ప్రజలు ఉన్నారు. చేతి వృత్తుల బతికి అందరూ, ఎందుకంటే బేల్దార్ పనిచేసేవాళ్ళు, సెంట్రింగ్ పనిచేసేవాళ్ళు, రాడ్ బెండింగ్ పనిచేసేవాళ్ళు, అలాగే పెయింట్ పనిచేసేవాళ్ళు, వెల్డింగ్ పనిచేసేవాళ్ళు, చాలామంది పేద నిరుపేద చాలామంది మన చీరాల నియోజకవర్గంలో ఉన్నారు. ఈ ఎండల పనులుగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి అదికాక ఈ మధ్యన ఇసుక కూడా మన కలెక్టర్ దాన్ని బ్యాన్ చేశారు. దీనివల్ల పేద నిరుపేదలు పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఇసుకను విడుదల చేస్తే బేల్దాలు పని చేసుకునేవాళ్ళు, సెంట్రింగ్ పని చేసేవాళ్ళు, రాడ్ బెండింగ్ పని చేసుకునేవాళ్ళు, అలాగే పనులు పెయింటింగ్ పని చేసుకునేవాళ్ళు, సెంట్రింగ్ పని చేసేవాళ్ళు, అలాగే పాలిష్ పని చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. దానివల్ల ఎందుకంటే మా చీరాల నియోజకవర్గంలో 70% మంది పేద నిరుపేద ప్రజలు ఉన్నారు మిత్రులారా. ఎందుకంటే పనులాగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఎవరో ఏదో ఆర్టీఓ పెట్టాన్ని ఇసుకని బ్లాక్ చేయడం పద్ధతి కాదు. ఎందుకంటే చీరాల నియోజకవర్గం పేద నియోజకవర్గం కాబట్టి ఇసుకని వెంటనే విడుదల చేస్తే పేద నిరుపేదలు పనులు చేసుకుని బతుకుతారు మిత్రులారా. ఎందుకంటే 70% మంది చేతి వృత్తులను బతికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ, దళిత, క్రైస్తవ సోదరులు ఉన్నారు. వీరంతా చేతి వృత్తులుగా బతికేవాళ్ళు చాలామంది. 80-90% వీళ్ళంతా పనులు చేసుకుంటే కానీ డొక్కాడదు కానీ కడుపు నిండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మిత్రులు. దీనిపై స్పందించి కలెక్టర్ గారు వెంటనే
ఇసుకను విడుదల చేయాలి. అలాగే పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత మా ప్రీత ముఖ్యమంత్రి వర్యులు కూడా వెంటనే స్పందించి చీరాలకి మన ఇసుకని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే మన కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు కూడా దీనిపై వెంటనే స్పందించి ఇసుకను విడుదల చేస్తే మన చీరాల నియోజకవర్గంలో అందరూ పనులు చేసుకొని కూలినాలు చేసుకొని బతుకుతారు మిత్రులారా. ఎందుకంటే మన చీరాల గురించి పెద్దలు గౌరవనీయులు చీరాల అభివృద్ధి ప్రదాత పేదలపాటి బెన్నిది డైనమిక్ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కొండయ్య గారు కూడా చీరాల గురించి ఆయన కృషి చేస్తున్నారు. చీరాల పేదరికాన్ని పాల్గొద్దాం, ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి కుటుంబం బాగుండాలి అని కోరుకునే వ్యక్తి మా ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే కొండయ్య గారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడి ప్రతి ఒక్కటి మొన్న రోడ్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేశారు మున్సిపల్ ఆఫీస్ ఎదురు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన కానీ ఏ ఎమ్మెల్యే చేయని విధంగా చేస్తున్నారు. అలాగే ఇసుకను కూడా మన కలెక్టర్ గారు కూడా విడుదల చేస్తే మన చీరాల నుంచి ప్రజలంతా బాగుంటారు, పనులు చేసుకొని హ్యాపీగా వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటారని మా దళిత భోజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ మా దళిత భోజన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుస్తూ జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. చర్చిలు, సువార్త సేవకులపై దాడులను అరికట్టాలి. ఆర్టికల్ 341 పారా 3ను తొలగించాలని డిమాండ్. చీరాల దళిత క్రైస్తవ సమైక్య విలేకరుల సమావేశం. ప్రస్తుత సమాజంలో దళిత క్రైస్తవుల సమస్యలు తీవ్రమవుతున్నాయని, చర్చిలు మరియు సువార్త సేవకులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని చీరాల దళిత క్రైస్తవ సమైక్య ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం చీరాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా సమైక్య నాయకులు మాట్లాడుతూ ఆర్టికల్ 341 ప్రకారం గతంలో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల్లో కేవలం హిందూ మతంలోని దళితులకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. దీనివల్ల ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాల, మాదిగ వంటి ఉపకులాల వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పుడు వారిని పక్కన పెట్టి వివక్ష చూపడం ఎంత మాత్రం సరికాదన్నారు. ఆర్టికల్ 341లోని పారా నెంబర్ 3ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్ ద్వారా సవరించి తొలగించాలి. దళిత క్రైస్తవులందరూ కూడా ఎస్సీ హోదాను కల్పించి వారి రాజ్యాంగబద్ధమైన హక్కులను పునరుద్ధరించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి పౌరుడికి నచ్చిన మతాన్ని స్వీకరించే, ఆచరించి ప్రచారం చేసిన స్వేచ్ఛ ఉంది. దళితులు చర్చలకు వెళ్తున్నప్పుడు ఇబ్బందులు సృష్టించడం రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వం తక్షణమే స్పందించి దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధమైన రక్షణ, భద్రత కల్పించాలని, చర్చిలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సమైక్య నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు నీలం శామ్యూల్ మోజెస్, మరళ విజయ్, దేవరపల్లి బాబురావు, గొర్రెముచ్చు సోని, కన్నెగంటి శ్యాంసన్, బ్రేటా బెనహర్, గరిక్పాడ్ సుధీర్, దళిత క్రైస్తవ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం అందరికీ తెలిసింది దళిత క్రైస్తవుల సమస్యలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చిస్ మీద దాడులు, అలానే స్వార్థ సేవకుల మీద దాడులు, మరి వాళ్ళ ఆస్తులను ఆక్రమణ చేసుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ తరుణంలో మరి 341 ఆర్టికల్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్లో మరి ఆనాడు హిందూ మతంలో ఉన్న దళితులకు మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డర్ జారీ చేయడం జరిగింది. అయితే దానిలో జరిగింది ఏంటంటే దళితులుగా ఉన్న, ఎస్సీలుగా ఉన్న మాల, మాదిగలను కూడా క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసేసి వివక్షత చేయటం చేశారు. కాబట్టి మేమందరం కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఆర్టికల్ 341లో ఉన్న పారా నెంబర్ 3ని తక్షణమే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తర్వాత చర్చిల మీద కానీ, మరి సువార్త సేవకుల మీద కానీ దాడులు జరుగుతుంటే మాత్రం వాటిని క్షమించేది లేదు. అలానే దళితులు చర్చిలకు వెళ్తూ ఉంటే వాళ్ళు చర్చిలకు వెళ్తుంటే ఇబ్బంది కలుగు చేస్తున్నారు. రాజ్యాంగం 25 ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే ఎవరైనా మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. మరి అటువంటి స్వేచ్ఛ ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు కల్పిస్తున్నారు? కాబట్టి ప్రభుత్వం రాజ్యాంగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్సీలకి మరి దళిత క్రిస్టియన్స్కి ఎస్సీ హోదా కలిగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులకు, దళిత సోదరులకు, పాస్టర్లకు అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇటీవల కాలంలో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాస్టర్లు కానీ, రెవరెండ్స్ కానీ అందరూ కూడా మెమరాండం సమర్పించడం జరుగుతుంది. మరి ఆర్టికల్ 341ఏలో ఆర్టికల్ 3ని తొలగించాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. కాబట్టి దళితులకు ఏ అయితే హక్కులను కల్పించిందో రాజ్యాంగం, అదే హక్కులను దళిత క్రైస్తవులు కూడా కల్పించాలని, మరి వారికి కూడా రిజర్వేషన్ కల్పించాలని, వారి పిల్లలకు కూడా మరి విద్యా సంస్థల్లో కానీ, కాలేజీల్లో కానీ, మిగతా ఇతర సంస్థల్లో కానీ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ని మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నీలం శామ్యూల్ మోజెస్ గారు
మరి భవిష్యత్తులో తీసుకునే ఏ కార్యక్రమానికైనా సరే మన చీరాల పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టర్లు, మరి రెవరెండ్స్ అందరూ కూడా ఐకమత్యంగా ఉండి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మన యొక్క వినతి పత్రాలను, డిమాండ్స్ని తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాల్లో మనం అందరం కూడా ముందుకెళ్ళి విజయం సాధించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చీరాల ప్రజల చిరకాల కోరికైన ఫైర్ స్టేషన్ గేటు వద్ద ఆర్ఓబీని ఎట్టకేలకు మంజూరు చేయించేందుకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గారు అసెంబ్లీలో తన గళాన్ని గంభీరంగా వినిపించి ఆయన నిరంతర కృషి సల్పారు. దీనితో ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మంజూరై ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని, ఎదురుచూపులు ఫలించాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. దాదాపు మా నియోజకవర్గంలో 2,50,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. అయితే కోల్కతా నుంచి మద్రాసుకి వెళ్ళేటువంటి ప్రధానమైన రైల్వే మార్గం మా నియోజకవర్గంలో వెళ్తుంది. ఇక్కడ భారత రోడ్డు రవాణా శాఖ వారు మాకు ఒక ఫ్లైఓవర్ని శాంక్షన్ చేశారు. అది మాకు చేసిన తర్వాత కాంట్రాక్ట్ స్టేజ్లో ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఎవరిని కూడా కాంటాక్ట్ చేయకుండా, ఎవరికి ఏ విషయం చెప్పకుండా మా ఫ్లైఓవర్ని వేరే ప్రాంతానికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆందోళన ఉన్నారు. ఇది ఆ శాఖ వారు ఒకసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని తిరిగి ఆ ఫ్లైఓవర్ ఇస్తే తప్ప అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 3 లైన్లు వచ్చినాయి, 4వ లైన్ కూడా ట్రాక్ వేస్తున్నారు. మరి ప్రజలు కూడా దాదాపు 20 కిలోమీటర్లు టోటల్గా ఈ యొక్క ప్రజలు అటువైపు ఇటుపోయి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. స్వర్గీయ దగ్గుపాటి రామానాయుడు గారు 1999లో ఒక ఫ్లైఓవర్ ఇచ్చారు. ఆ టైంలో అది తప్ప ఇక మా దగ్గర ఏ ఫ్లైఓవర్ లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తమ ద్వారా తెలియజేస్తున్నాను. గతంలో చీరాల పట్టణంలోని ఫైర్ స్టేషన్ లెవెల్ క్రాసింగ్ నంబర్ 243 వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి కేంద్ర రోడ్లు, రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 44 కోట్లు మంజూరు చేశారు. అయితే గత పాలకుల నిర్లక్ష్యంతో మంజూరైన ఆర్ఓబీని రద్దు చేసి ఆ నిధులు గుంటూరు, నల్లపాడు రైల్వే మార్గంలోని శంకర్ విలాస్ వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి మళ్లించబడ్డాయి. దీంతో చీరాల ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ పరిస్థితిని గుర్తించిన ఎమ్మెల్యే మాలకొండయ్య గారు ప్రెస్టీజియస్ గా తీసుకుని అసెంబ్లీ సాక్షిగా తన గళాన్ని కేంద్రానికి వినిపించేలా చేశారు. కొండయ్య గారు, ధన్యవాదాలు అధ్యక్ష. నేను ఒక ఆర్ఓబీ గురించి ప్రస్తావన చేయదలుచుకున్నాను. గత 10 సంవత్సరాలుగా కష్టపడి చీరాల్లో ఒక ఫ్లైఓవర్ని అప్పుడున్నటువంటి వాళ్ళు సాధించుకుంటే అది టెండర్ స్టేజ్లో దాన్ని గుంటూరు తీసుకెళ్లిపోయారు. మళ్ళీ ఇప్పుడు గతశక్తి ప్రోగ్రాం కింద ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్తున్నారు. ఒకవేళ ఫ్లైఓవర్ శాంక్షన్ అయినట్టుగా కానీ అయితే ఎప్పుడు ప్రారంభిస్తారనేది మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. అలాగే అన్ని ప్రాంతాల్లో గేట్లు ఉన్నప్పటికీ కూడాను చీరాల్లో ఎక్కువ మంది ఈ యొక్క రైల్వే లైన్ ద్వారా చాలా యాక్సిడెంట్ల ద్వారా ఎక్కువ మంది చనిపోతున్నారు అన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు ప్రారంభిస్తారు, ఏం జరిగిందన్న విషయాన్ని ఒకసారి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రశ్న వేస్తున్నాను. సేతుబంధం పథకం క్రింద మంజూరై అనంతరం రద్దు చేయబడిన ఆర్ఓబీని మళ్లీ చీరాలకు తీసుకురావడానికి ఆయన విశేష కృషి చేశారు. ఎమ్మెల్యే కొండయ్య గారి నిరంతర పట్టుదల, చిత్తశుద్ధి ఫలితంగా రైల్వే శాఖ నిధులతో చీరాల ఫైర్ స్టేషన్ లెవెల్ క్రాసింగ్ నంబర్ 243 వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు ఆమోదం తెలిపారు. చీరాల పట్టణ అభివృద్ధికి, ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారానికి, ప్రజల భద్రతకు ఎంతో ఉపయోగపడనున్న ఈ ఆర్ఓబీ మంజూరుతో ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతోంది. ఈ విజయానికి కారణమైన శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారికి చీరాల ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.